రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుని ఎన్నిక ఈ నెల 21వ తేదీ ఆదివారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య సోమవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుని ఎన్నికల్లో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, గ్రామ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అధ్యక్షుని పదవీకాలం 2 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. వేమునవాడ మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఎన్నికలు నిర్వహించబడతాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు నామినేషన్లు, 10 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణ, 11 గంటల నుంచి 2 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తామని తెలిపారు. 3 గంటలకు ఓటింగ్ లో పోలైన ఓట్లు లెక్కించి అధ్యక్షుని ఎన్నిక ప్రకటించబడుతుందని తెలిపారు. ఎన్నికకు అర్హత కమిటీ నియమించామని, ఇందులో అగ్గిరాములు, పడిగల రాజు, తడకల దేవరాజు, కూరగాయల మల్లేశం, నామాల పోసెట్టి, ఇప్పాపోల లక్ష్మణులు వ్యవహరిస్తారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, జిల్లా కమిటీ ఎన్నికల కోసం ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి కురాల కొమరయ్య పటేల్ గారు మరి జిల్లా ప్రధాన సలహాదారు చిలక రమేష్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు 13 మండలాల అధ్యక్షులతోని మీటింగు ఏర్పాటు చేస్తున్నారు. మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు, వేములవాడ పట్టణ అధ్యక్షులు మరి ఈ కార్యక్రమంలో సుమారు ఒక 24 మంది పాల్గొని ఎన్నికలు ఎలా నిర్వహించాలి, ఎందుకంటే 4 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఎన్నికలు అనేది 2 సంవత్సరాల పరిమితి, 2 సంవత్సరాలు ఎక్కువైపోయింది. మరి ఇప్పుడు వచ్చేసారి కూడా 2 సంవత్సరాలే కాల పరిమితి అధ్యక్షుడిదని అందరు ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నారు, మండల అధ్యక్షులు, కమిటీ మెంబర్లందరూ. మరి వచ్చే ఆదివారము 21 తారీఖు మండల అధ్యక్షులు అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వాళ్ళ లిస్టు తీసుకువచ్చి శుక్రవారం నాడు అందజేయాలని ఒక తీర్మానం చేస్తున్నారు. ఇంకా ఈ ఓటు హక్కులో పాల్గొనే వాళ్ళు పోయినసారి జరిగినట్టు ఎన్నికల్లో ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఓటు ద్వారానే ఈ జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకోబడుతుంది. మరి మండల అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి కూడా ఓటు వేయవచ్చు. ఇప్పుడు ఏదైతే 21 తారీఖు ఉదయం 8 గంటలకు జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేసే వాళ్ళు ఉదయం 8 గంటలకు నామినేషన్ వేయాలి. వారు నామినేషన్ వేసాక 9 గంటల నుంచి 10 గంటల లోపల ఎవరైతే నామినేషన్ వేస్తారో వచ్చిన గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు అందరి సమక్షంలో వారిని మాట్లాడేయడం జరుగుతుంది. మరి నేను అధ్యక్షునిగా నన్ను గెలిపిస్తే నేను ఈ కార్యక్రమాలు, ఈ పనులని చేస్తా అని అధ్యక్షుడు వాళ్ళు తెలియజేసిన దాని తర్వాత 10 గంటలకు విడ్రాల్ కార్యక్రమం ఉంటుంది. మరి ఏదైతే అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకుందామని తీర్మానం చేస్తే ఏకగ్రీవంగా యునానిమస్గా జిల్లా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తర్వాత బాడీ కూడా 15 మందిని బాడీ కూడా కంప్లీట్, ప్రధాన కార్యదర్శి కానీ, వైస్ ప్రెసిడెంట్స్ కానీ, మిగతా ఏ పోస్టులున్నా కూడా వెంటనే నిర్ణయం చేసి ప్రకటించడం జరుగుతుంది. లేదు యునానిమస్ ఇలా కాకపోయినట్టయితే 10 గంటలకు ఓటింగ్ ద్వారా ఎవరైతే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఓటింగ్ ద్వారానే వారికి మేము ఒక వైట్ స్లిప్ అందజేస్తాము. దానిలో మీరు ఎవరిని అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటే వాళ్ళ పేరు రాసి డబ్బాలు వేయాలి. ఇంకా మేము గుర్తులు కేటాయించడము, ఈ ఓటింగ్ మరి పెట్టడము పోయినసారి కూడా ఏంటంటే అంత మిస్యూజ్ అయిందని అందరూ ఈరోజు వద్దని తెలియజేసేందుకు వారు చెప్పిన, మండల అధ్యక్షులు చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఆ ఎన్నికలు చేయాలనే నిర్ణయం చేస్తాం. కాబట్టి 10 గంటల నుండి 2 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి 3 గంటల వరకు లెక్కింపు అయిన తర్వాత అధ్యక్షుడిని ప్రకటించి మిగతా కమిటీని కూడా కమిటించడం జరుగుతుందని నేను ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షుడు అందరు కూడా తెలియజేస్తున్నాను. మరి అడగ కమిటీ సభ్యులు కూడా దీనికి ఒక 3 అడగ కమిటీ సభ్యులు చేశాము. ఈ కమిటీలో ఈ ఎన్నికల నిర్వహణలో 13 మండల అధ్యక్షులు బాధ్యులుగా ఉంటారు. తర్వాత పట్టణ అధ్యక్షులు, వేములవాడ పట్టణ అధ్యక్షుడు మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు కూడా బాధ్యుడుగా ఉంటారు. దాని తర్వాత కూడా ఒక 6గురిని అడే కమిటీ మెంబర్లు కూడా మేము తీసుకోవడం జరిగింది. వేములవాడ నుంచి కురాల మల్లేశం గారు, నామాల పోచెట్టి గారు ఉంటారు. మరి దీనిలో ముఖ్య బాధ్యులుగా చిలక రమేష్ గారు ఈ ఎలక్షన్ నిర్వహణ బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే సిరిసిల్ల నుండి కూడా 3 పేర్లు
మనకు అగ్గిరాములు గారు, మరి పడిగల రాజు గారు, మన తడకల దేవరాజు గారు ముగ్గురిని సిరిసిల్ల నుంచి 3 అడగ కమిటీకి ఇచ్చినారు. ఇక్కడ వేముల నుంచి కూడా ముగ్గురిని ఇవ్వడం జరిగింది. దీనిలో అడగ కమిటీలో ఉన్న వాళ్ళు మాత్రం జిల్లా అధ్యక్షుడు కూడా పోటీ చేసే అర్హత ఉండదు. కాబట్టి మేము జిల్లా అధ్యక్షుడిగా పోటీ అయిన వాళ్ళనే అడగ కమిటీలో తీసుకున్నామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఏదైతే మీరు ఒక బాధ్యతగా మీరు ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఎవరైనా కానీ డబ్బులు కానీ ఏదే కానీ అది మాత్రం ప్రలోభాలు ఇట్లా పెట్టినట్టయితే ఏదైతే మీరు నామినేషన్ వేసాక కూడా వారిని రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ₹1 ఖర్చు లేకుండా జిల్లా అధ్యక్షుడు కమిటీ బాడీ ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాం. కాబట్టి దయచేసి ఇది గమనించాలి. ఎవరు జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ, ఏదైతే 21వ తారీఖు ఉదయం మార్నింగ్ ప్రతి ఒక్క ఈ జిల్లాలో ఉన్న గ్రామ సంఘం అధ్యక్షులు పాలనకర్తలందరూ మున్నూరు కాపు నిత్యాన సత్రంలో 8 గంటల వరకు హాజరు కావాలని నేను వారిని